లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. కూటమి పాలనలో అభివృద్ధి సంక్షేమం వైసీపీతో పోల్చితే ఎలా ఉంది? ఏ ఎక్కువగా ఉంది, బి తక్కువగా ఉంది. వైద్య విద్య ప్రైవేటీకరణపై వైఎస్ఆర్సీపీ మహిళా విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత చంద్రబాబు ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలను పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ పేరుతో ప్రైవేటు పరం చేయడాన్ని ప్రజల హక్కులపై దాడిగా ఆమె అభివర్ణించారు. విద్యార్థులు, పేద ప్రజలు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. వైసీపీ కార్యాలయం నుండి విడుదల చేసిన ఈ ఊహాత్మక పత్రికా ప్రకటన కాకాని పూజిత మాట్లాడుతూ, ప్రభుత్వ వైద్య కళాశాలలు అంటే పేద విద్యార్థులకు ఆశాకిరణాలు వంటివి. వాటిని ప్రైవేట్ చేతుల్లో పెడితే వైద్య విద్య అనేది కేవలం డబ్బున్న వారి కోసమే అన్నట్టుగా మారుతుంది. గత ప్రభుత్వ హయాంలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ లక్ష్యంతో ప్రారంభించిన నిర్మాణాలను ఈ కూటమి ప్రభుత్వం అడ్డుకోవడమే కాక ఉన్న వాటిని కూడా ప్రైవేటుకు అప్పజెప్పే కుట్ర చేస్తుంది అని ఆరోపించారు. ప్రభుత్వ కళాశాల ప్రైవేటీకరణ అనేది కేవలం విద్యారంగానికి పరిమితం కాదు, పేదవారికి ఉచిత వైద్యం అందించే వ్యవస్థకు గుదిబండగా మారుతుంది. పీపీపీ మోడల్ అంటే పరోక్షంగా లాభోపేక్షతో ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వ ఆస్తులను కట్టబెట్టడమే. ఈ దుర్మార్గపు ఆలోచనను వైఎస్ఆర్సీపీ సహించదు. విద్యార్థుల తరపున, పేద ప్రజలు తరపున మేము పోరాడడానికి సిద్ధం అని ఆమె గర్జించారు. రాష్ట్ర వ్యాప్తంగా యువత, విద్యార్థులు, పేదలు ఈ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడాలని పూజిత పిలుపునిచ్చారు. త్వరలోనే కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ప్రజా ఉద్యమం ద్వారా ప్రభుత్వ మెడలు వంచుతామని ఆమె హెచ్చరించారు. ఈ నిర్ణయంతో ఎంబీబీఎస్ సీట్లు తగ్గి, రిజర్వేషన్లు కోల్పోయి సామాజిక న్యాయం స్వార్థకత అవుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అభివృద్ధి మరియు సంక్షేమం మధ్య చర్చ జోరుగా సాగుతుంది. ఒకవైపు కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణం, పెట్టుబడుల ఆకర్షణ వంటి అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెడుతుండగా, వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలు, పేదలకు ఉచిత విద్య, వైద్యం వంటి అంశాలు హైలైట్ చేస్తూ ప్రజా పక్షాన నిలబడుతున్నట్లు చూసుకుంటుంది. కాకాని పూజిత హెచ్చరిక ఈ రాజకీయ పోరాటంలో ఒక కీలక ఘట్టంగా మారింది. మెడికల్ కాలేజీ అంశం కూటమి ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది. దీనిపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను రాజకీయం చేసి తమ బలాన్ని నిరూపించుకోవాలని వైఎస్ఆర్సీపీ ఊహాత్మక అడుగులు వేస్తుంది. ప్రైవేటీకరణపై ప్రభుత్వం సరైన సమాధానం చెప్పకుంటే భవిష్యత్తులో రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అంశం అధికార పక్షంపై మరింత ఒత్తిడి పెంచడం ఖాయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి.